తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. నా పేరు ఏపీ రాజా. నా పార్టీ వైఎస్ఆర్ సిపి. మా తమ్ముడు జగన్ అసెంబ్లీకి రా అన్న. మీ గురించి ఎలక్షన్లో ఎంతో పోరాడామన్నా. మేము లెంపకాయలు కొట్టారు, తన్నేరు, తీసుకెళ్ళారు, బొక్కలో పడేశారు. ఎదర పార్టీ వాళ్ళు ఇడిపించారన్న మమ్మల్ని. ఇదే మన చేసుకున్న దౌర్భాగ్యం. ఎదర పార్టీ వాళ్ళు వాళ్ళే పెట్టి వాళ్ళే తీసుకురావాలన్నా మనల్ని. అసెంబ్లీకి రా అన్నా. నువ్వు పులివెందల పులివి, పిల్లిలా పారిపోకు. నువ్వు పిల్లి అయితే మమ్మల్ని ఎలకలు చేసి తన్నేస్తారన్నా మమ్మల్ని. బాగోలే నీ ప్రవర్తన, అసలు ఏం బాగోలేదు. ప్రజావేద కూలగొడేసావు, ఈవేళ మన కూలగొడేశారు. మనకు అవకాశం ఉన్నట్టు వాళ్ళది కూలగొడేసాం. వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు కుదగొడేస్తున్నారు. నువ్వు పారిపోయావు కాబట్టే కుదగొట్టారన్నా. కూలదోచారు, కూల్చారు. దాన్ని కూల్చారు, మమ్మల్ని కూడా కూలిస్తారని భయం వేస్తున్నాను. నీకు నమస్కారం తమ్ముడు, జగన్ తమ్ముడు. రా, పారిపోకు, ఏడవద్దు. ఎందుకు ఏడుస్తావు? మనం చేసుకున్న గోతులు మనమే పడ్డాం. ఆ సజ్జల రామకృష్ణ గారు చెప్పారు, విన్నారు. మేము చెబుదామంటే మాకు ఇంటర్వ్యూ లేదు. మీరు ఎక్కడ కలుస్తారన్నా? మీరు మీ సెక్యూరిటీ, మీ కార్యకర్తలు కాదు, మీ పోలీసు వాళ్ళే మీకు గొప్ప. తప్పు రాజకీయం చేసాము అనిపిస్తున్నాం మేము. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు పారిపోయావు పిల్లిలాగా. మమ్మల్ని కూల దింగుతున్నారు మాకు ఇక్కడ. బాగోలేదన్నా. ఇంకా ఎన్ని కేసులు పెడతారో? ఆ భవనమే మంగళగిరి కార్యాలయం పడికొట్టారు, మమ్మల్ని కొట్టడమే అంత. నువ్వు నిలబడితే నీ వెనకవతల 2029లో చూపించవచ్చు. ఇది రాజా మాట. పిల్లిలాగా పారిపోకు, రా, కదలి రా. పులివెందులు వెళ్ళకపోతే నష్టమా? అవేం కదా మనము. ఇంకో ఓడిపోయిన నియోజకవర్గం వెళ్ళు, లేకపోతే మాకులాగా దెబ్బలు తిన్న వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళు, లేకపోతే పాదయాత్ర చేయి. అంతేగాని బాగోలేదన్న. నీ ప్రవర్తన అసలు బాగోలేదు. నువ్వు వస్తే జగన్ మామయ్య అంటున్నారు. మాకు సిగ్గేస్తుంది. బాగోలే. జగన్ మామయ్య అని గర్వంగా పిలాలి. జగన్ మామయ్య అంటే వెనకాల గేట్ నుంచి దెబ్బేశారు మీరు. మరి మేము ఎలా పారిపోవాలి? బాగోలేదు. ఒక ఆంధ్ర రాజాయిగా చెప్తున్నా, రా, అసెంబ్లీకి రా, తొడగొట్టు, మీసం నిలబెట్టు. ముందు కూర్చో అనివాడు కదా, ఆ టైప్ చెయ్యి. అప్పుడు మేము తొడగొడతాం. పులివెందులు పెట్ట అంటే ఇదేనా? మీకంటే శర్మిలమ్మ చాలా గొప్ప ఈ లెక్కనే. ఆవిడే పౌరుషంగా నిలబడింది అందరినీ ఎదుర్కొని. ఓడిపోతే కష్టపడాలి రాజకీయం అంటే. మేము ఎన్నో ఒడిదుడుకులే ఓర్చుకొని వచ్చాం, కానీ మమ్మల్ని వదిలేసిపోయామన్నా. రా, అసెంబ్లీకి రా, అంతేగాని పారిపోవద్దు. దమ్ము ధైర్యం ఉన్న ఒక్క మగాడు అయితే నిలబడాలంతే. ఉంది కదా అసెంబ్లీకి మమ్మల్ని వెళ్ళలేరు. నీ స్థానంలో నేను వెళ్తాను. నన్ను బాపు ఏం మాట్లాడాలో, ఏ కార్యకర్తలకు ఏం న్యాయం చేయాలో మేము చేస్తాం. నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయొద్దు. జగన్ తమ్ముడు, నాకంటే చిన్నోడివే, చాలా తప్పు చేస్తున్నావు. సజ్జల రామకృష్ణ గారు చెప్పినట్టు, జవహర్ రెడ్డి గారు చెప్పినట్టు వినొద్దు. నా మేటవే వేదం అనొద్దు. కరెక్ట్గా మసలండి అన్న. మీరు కరెక్ట్ లేక మమ్మల్ని చంపేస్తే మాకు దిక్కెవరు? మనం ఎవరిని తిట్టొద్దన్నా. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్యని తిట్టించారు. కొడాల నాని గారు, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అందరిని చూసాం. వంశీ తప్పు. వాళ్ళని తిట్టిందా మనల్ని తిట్టరా? మనం ఎదవ అంటే వాళ్ళు ఎదవ అంటారు. బొచ్చి బీకిదామంటే ఏకల బేకని అంటారు వాళ్ళు. ఏమి చెబుతావు? మమ్మల్ని అంటున్నారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పండి. మీరు పారిపోయి ఇలాంటి పని చేయొద్దు. దమ్మున్న మగాడిగా రా. 175 లాగా ఉండు. 2029లో వస్తాయి. అంతేగాని మనం పిల్లల పారిపోతే 175 కాదు, ఇవాళ 11 వచ్చాయి, 0 వస్తుంది మనకి. ఇంకా రేపు వచ్చే ఎలక్షన్కి గ్యారంటీ. మీరు ఎవరి మాట వినొద్దు. ఐఏఎస్ని పెట్టుకోండి, ఐపీఎస్ని పెట్టుకోండి, మంచోళ్ళని. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఇలా
మంచి వ్యక్తులు తీసి తెచ్చుకున్నాడు ఆయన ఇష్టం వచ్చినట్టు. వాళ్ళ కార్యకర్తలు కూడా రెచ్చిపోవద్దని చెప్తున్నాడు. అది రాజకీయం చేయాలి. బయటికి తెలిసిపోయేలా రాజకీయం చేయకూడదు, తెలియకుండా చేయాలి. మీ నాన్నగారు చేశారు అలాగా. మీకు చేత కాలేదు. మీ నాన్నగారుని పట్టుకొని ఏలబడి నిన్ను కూడా ఏలబడ్డావు. మీ నాన్నగారి మీద అభిమానంతోనే. నువ్వు గొప్ప హీరోని కాదు, మీ నాన్నగారిలాగా పరిపాలన చేస్తారని అలా చేసాం. పులివెందల పులిలాగా రా. పులి సింహం సింహం సింగల్గా ఉంటుంది. సింగల్గా రండి, అసెంబ్లీకి రండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, లేకపోతే మమ్మల్ని చంపేస్తారు. అది మాత్రం గ్యారంటీ. పోలీసులు మన పరిపాలనలోనే కొట్టాం అందరినీ. పెద్దోళ్ళనే కొట్టించాం. చంద్రబాబు నాయుడు గారినే బొక్కలు పెట్టించారు. మమ్మల్ని పెట్టడం ఎంతండి? మీరు చంద్రబాబు నాయుడు గారినే పెట్టించారు. మమ్మల్ని పెట్టడం ఎంత? వాళ్ళకి దొరికింది. ఇప్పుడు మీరు నిలబడితే మేము 2029లో ఖాయం విజయం, లేకపోతే శూన్యం. మీరు ఇట్లా పారిపోకండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాజాగా నమస్కారం చేస్తున్నాను. అసెంబ్లీకి రా. మమ్మల్ని నవ్వుల పాలు చేయకండి. మా బతుకులు శూన్యమైపోతాయి మిమ్మల్ని నమ్ముకొని చేసుకున్నందుకు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మనకి ప్యాలెస్లు ఎందుకండి? మనకున్నది ఒక ఇల్లు. నాకైతే ఒక గుడిసె ఉంది, చిన్న పెంకిటిల్లు ఉంది. ఇంత రాజకీయం చేసాం, మాకేమీ లేదు. అన్ని ప్యాలెస్లు మనకి ఎందుకండి? వాడు చెప్తున్నారు, దొరికేస్తున్నాయి ఆధారాలు ఎవరిని పట్టుకున్నాని. రెడ్ హ్యాండెడ్గా ఎవరిని రోజాన్ని గెలికినా, ఆ పోసానికి గెలికినా, లేకపోతే తిరుపతి అంతా అన్యాయం అయిపోయింది. తప్పు. ఇలాంటి రాజకీయాలు మనం చేయొద్దు. నిలబడు, తర్వాత చేద్దాం. 2029లో చేద్దాం. మంచిగా ముందు చేసిన రాజకీయం మనకొద్దు. ఇసుక, మద్యం, గిజ్జు, కొంపు ఆ మద్యం, ఆ మందు బావుల వల్లే మనం ఓడిపోయాం. మీకు ఇంకా తెలుదేమో. పిల్లని కూడా వేసేవాడు. నువ్వు అమ్మ కూడా తీసుకుంటే వేసేవాడు చంపేస్తాను. నేను మందు కానీ 300 పెట్టి, హైదరాబాద్లోనేమో 180, ఇక్కడేమో 300 చెత్త మందు. పిల్లని చంపేస్తా పిల్లం మొగుడి మాట వింటుందా, మన మాట వింటుందా? రావయ్యా బాబు, తమ్ముడు, అసెంబ్లీకి రా. దమ్ము ధైర్యం ఉండాల. అన్నీ మనవే. కష్ట సుఖాలు మనం అనిపించాలి. అంతేగాని ఇలా పారిపోతే మాకు ఇష్టం లేదు. మీరు పారిపోతే మేము ఎక్కడ పోవాలా? మీరే పారిపోతే మేము ఎక్కడికి పోవాలి? దయచేసి జగన్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడతారనుకుంటే ఆయన పేరు కొల్లబెడేశారు మీరు. ఆయన నమ్ముకొని మీ పార్టీలోకి వచ్చాం. కానీ ఇటువంటి తప్పుడు పనులు చేయొద్దు. మనం ఎవరిని అనొద్దు, ఎవరితో అనిపించుకోవద్దు. దమ్ము ధైర్యం రండి. పులివెందుల పులిలాగా వచ్చి మెజార్టీ బాగానే వచ్చింది కదా, మీరు నెగ్గారు కదా. మీకులాగా ఎంతో, మీకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు అక్కడ. మినిస్టర్లు కూడా రాలేదు. గోరెంట్ల బుచ్చి చౌదరి గారు, ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళకి మినిస్టర్లు రాలేదు. అయినా వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు. మనం ఎందుకు వెళ్ళకపోవాలి? మనకేమీ నష్టం ఏమీ లేదు. రావాలి, నిలదీయాలి, కార్యకర్తల వైపు నిలబడాలి. అప్పుడే 2029 కాబట్టి 2034లో అవుతుంది. ఇలాగ మీరు పిల్లిలాగా పారిపోతే మాత్రం శూన్యం. మేము తెలుగుదేశంలో కలిసిపోతాం ఇంకా ఆ బాధలు భరించలేక.